ఇది ఒక దేవాలయం యొక్క ద్వారశాఖ పైన ఉండే ద్వార పతంగం లేదా ఉత్తరాశి అంటారు. ఈ ఉత్తరాశి మీద లలాట బింబంగా దేనికైనా సరే మనం ఒక మంగళాకృతి మంగళం కోసం అని చెప్పి మంచికని కోసం అని చెప్పి గజలక్ష్మి అడుగులు ప్రతిష్ఠిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ద్వారశాఖ మీద ధ్యానాసన ముద్రలో ఉన్నటువంటి మహావీరుని శిల్పం ఉంది. అంటే ఇది జైన బసది అని. ఒకప్పుడు ఇక్కడ జైన బసది ఉండేది, జైనులది పెద్ద మందిరం ఉండేది. జైన తీర్థంకరుని కూడా అంటే మనకి ఇక్కడ మాల్చగుట్ట దగ్గర జైన తీర్థంకరుని విగ్రహం దొరికింది. అట్లానే మనకు గుట్ట మీద పైన మనకు జాఫర్గఢ్ గుట్ట మీద కూడా శంకర గండారస అనేటువంటి జైనుడు వేయించినటువంటి శాసనం ఉంది. ఆయన అమోఘ వర్షం పేరు మీద అమోఘ దుర్గమని అమోఘ కుండము అని కుండాన్ని చెక్కించిండు, కోట కట్టించిండు. ఆయన జైనుడు. కానీ ఆ కాలంలోనే ఇక్కడ అంటే 9వ శతాబ్దంలో వెలిసినటువంటి జైన బసది ఇంకా ముక్కలు ఇక్కడ ఉన్నాయి. ఆ ద్వారశాఖలో అక్కడ పడింది, అక్కడ ఒక ద్వారశాఖ పడింది. మరి భిన్నమైనటువంటి శైలులలో ఇది ఏమో రాష్ట్రకూటుల నాటి శైలి అయితే అక్కడున్న ద్వారశాఖనేమో మన కాకతీయుల నాటి శైలి ద్వారశాఖ కనపడుతుంది. ఈ ప్రాంతంలో వేరు దేవాలయాలు ఉండేవి అని కూడా ఇప్పుడు అక్కడ కనబడుతుంది, దూరంగా కనబడుతున్నటువంటి ఆ చిలకలో ఉన్నటువంటి ఆ దేవాలయం చూడండి. ఆ దేవాలయంలో విగ్రహాలు లేవు, ఏం లేవు. అదొక పెద్ద ప్రాంగణంలో ఉన్నటువంటి 16 స్తంభాల దేవాలయం అది. ఇక్కడ పక్కన మసీదుగా మార్చబడ్డటువంటిది కూడా ఈ పక్కన ఒకటి ఉంది. గంటల గుడి కాదు, ఇక్కడ వేరే మసీదు ఉంది, వేరేది ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకి పక్కన వెళ్తే కనబడుతుంది. ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో చాలా దేవాలయాలు ఉండేవి. అవి తర్వాత కాలంలో రాజులు మారి వాళ్ళ మతాలకు అనుగుణంగా దేవాలయాలను మార్చినారు, కొన్నిటిని కూల్చినారు. జైన బసది బహుశా కొట్టబడి ఉంటుంది. ఓకే, అది ఒక చిన్న డౌట్ ఉంది సార్. అక్కడ కాకతీయ ద్వారబంధం ఉంది కదా, మనం ఇందాక చూసిన సతీశిలకు బ్యాక్ సైడ్ ఉన్నది, దీనికి పోలికలు ఉన్నాయి కదా సార్? ఒకటే, అవి కాకతీయ శైలిలో ఉన్నటువంటి స్తంభికలు ఉన్నాయి కదా. అవును, మనం అక్కడ చూస్తే అదే స్తంభికలు ఇక్కడ ఉన్నాయి. లతలు కానీ డిజైన్ కాకతీయుల కంటే ముందు అంటే చాళుక్య శైలి అయి ఉంటాయి. ఓకే సార్. తర్వాత కాలంలో కాకతీయులు